ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా ఈరోజు మాత్రం తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి మీకు విశ్లేషణ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచిందా లేక ఎంఐఎం పార్టీ దగ్గరుండి గెలిపించిందా? కింగ్ మేకర్ జూబ్లీ హిల్స్లో ఎంఐఎం పార్టీ అయినా మనం దీనిపై ఒక్కసారి పూర్తి స్థాయిలో మనం ఒకసారి మాట్లాడుకుంటే, గత ఎన్నికల్లో గోపినాథ్ గెలిచినట్టు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి గోపినాథ్ గెలవడం జరిగింది. అప్పుడు ఎంఐఎం పార్టీ కొంత బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ తోటి మిలాఖాత్ తోటి దోస్తీ ప్రయాణం చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం మారడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తోటి దోస్తుమే ఫ్రెండ్గా ఈరోజు కొనసాగిస్తుంది వారి జర్నీ అనేది రాజకీయంలో. అందరికీ మనకు తెలిసిన విషయమే ఇది. అయితే మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అక్కడ ముఖ్యంగా మైనారిటీ ఓట్లు దాదాపుగా 1,00,000 పైన ఉన్నటువంటి ఓట్లు అక్కడ మరి ఎంఐఎం పార్టీ ప్రభావం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 25,000 మెజార్టీ అంటే అక్కడ దాదాపుగా నాకు తెలిసి ఎంఐఎం పార్టీ ఓటుకు సంబంధించింది దాదాపు 50,000 తక్కువ ఒక 50,000 పైన ఓట్లు ఎంఐఎం పార్టీకి అక్కడ అనుకూలమైనటువంటి ఓటు బ్యాంక్ అనేది ఎప్పటికీ ఉంటుంది అక్కడ. ఎందుకంటే కొంత అక్కడ ముస్లిం ఏరియా ఉంటుంది, మైనార్టీ డివిజన్స్ ఉన్నాయి, మైనార్టీ ఓట్లు దాదాపుగా మైనార్టీ వర్గానికి చెందినటువంటి ఓట్లే చాలా కీలకంగా కానున్నాయి. ఇది మొదటి నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగిన విషయం తెలిసిందే. అక్కడ ముఖ్యంగా 1,00,000 పైన మైనార్టీ ఓట్లు ఉంటాయి అక్కడ. ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బహిరంగానే ప్రకటించడం జరిగింది. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్కు పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాం, ఆ పార్టీ గెలుపులో మా పాత్ర కీలకంగా ఉంటుందని వారు బహిరంగంగానే చెప్పడం జరిగింది. దీంతో ఎంఐఎం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళడం జరిగింది. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో మనం గమనించినట్టయితే మరొక పెద్ద సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అక్కడ మొదటి నుంచి కూడా అంటే ఎన్నికలు ఇంకొక వారం 10 రోజులు ఉన్న సందర్భంలో కొంత అనుకూలత బీఆర్ఎస్ పార్టీకి ఉంటుండే. మొదట్లో కొంత బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ ప్రభావంతో గెలిచే అవకాశం ఉంది. అక్కడ కొంత గోపినాథ్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ప్రజలలో ఉన్నటువంటి వారికి సానుకూలత కొంత బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కలిసి వస్తుంది అని కొంత ప్రచారం సాగింది పెద్ద ఎత్తున. అయితే చివరి సమయంలో అక్కడ అభ్యర్థి విషయంలో కొంత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత విషయంలో కొంత వ్యతిరేకత రావడము, తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కొంత అంతర్గతాలు కొంత బయటపడము, తర్వాత ఇంకోటి అక్కడ ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి రాకపోవడము బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద లోటుగా చెప్పవచ్చు అక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచార శైలి వేరే విధంగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం చేస్తే ఇంకొంత అంటే ఇది సరే గెలిపోవడంలో ఏ విధంగా ఉన్నప్పటికీ కొంత టైట్గా కొంత ఇంచుమించుగా తక్కువ మెజార్టీతో ఎవరు గెలిచినా ఆ విధంగా కొంత ప్రభావం ఉంటుండే. ఇదొక సమస్య. అయితే అక్కడ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో అక్కడ పోలింగు మేనేజ్మెంట్ చాలా విఫలమైంది. ఇది బహిర్గతం అవుతుంది. ఒకానొక దశలో పోలింగ్ ఏజెంట్ లేరు బీఆర్ఎస్ పార్టీకి. అక్కడ ఎట్లా గెలుస్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా గెలిచే అవకాశం ఉంటుంది అక్కడ? పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్ లేకపోతే మీరు గెలిచే అవకాశం ఏ విధంగా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకోండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా. ముఖ్యంగా అక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని జబ్బలు చరుచుకోవడం కాదు, కింగ్ మేకర్గా ఉండి ఎంఐఎం పార్టీ గెలిపించింది అంతే కదా. ఇది అందరు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించుకుంటే ఒకవేళ ఎంఐఎం పార్టీ పోటీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుండేనా? అవునా కదా? ఒక్కసారి ఇది వాస్తవే కదా. ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుండేనా? ఇది వాస్తవమే కదా. ఇది ఒప్పుకోరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒప్పుకోరు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మాకు డోకా లేదు,
ప్రభుత్వం అభివృద్ధి చాలా బాగా చేస్తుంది, ప్రజలు మమ్మల్ని మెచ్చుకున్నారు, మమ్మల్ని భుజాన వేసుకున్నారు, తల మీద పెట్టుకున్నారు, ఇక మా అంత పరిపాలన ఎవరు చేయట్లేదు అని అనుకోకూరు. పొరపాటే, మీరు ఆ భ్రమలో పడితే మాత్రం పొరపాటే. మీరు పెద్ద పొరపాటులో పడ్డట్టు అవుతుంది. అక్కడ జరిగిన విషయం ఏంది? బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విషయంలో కొంత సానుకూలత లేకపోవడం ప్రజలలో, అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 2 సార్లు ఓటమి చెందడము, కొంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకల్ కావడము, తర్వాత ఎంఐఎం పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గతంలో ఇక్కడ ముఖ్య విషయం ఏందంటే, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అంటే ఎంఐఎం పార్టీతోని వారి కుటుంబానికి కొంత సంబంధాలు, దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా కొంత కలిసి వచ్చింది నవీన్ యాదవ్‌కు. వాస్తవ విషయం. నవీన్ యాదవ్ కాక వేరే అభ్యర్థి అయితే అక్కడ వేరే రకంగా ఉంటుండే కొంత రిజల్ట్ అనేది కూడా. అక్కడ ముఖ్యంగా ముస్లిం ఓట్లు చాలా కీలకంగా మారాయి. ముస్లిం ఓట్లు మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎంఐఎం వల్ల ఈరోజు ఎంఐఎం అనేది కింగ్ మేకర్‌గా మారింది. ఇది వాస్తవమైన విషయం. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఒప్పుకున్నా, మీరు ఒప్పుకోకున్నా, కింగ్ మేకర్ మాత్రం ఎంఐఎం పార్టీ ఇది. ఇది బహిరంగంగా మనం చెప్పవచ్చు. ఇది విషయం కాదు, ఇది వాస్తవమైన విషయమే కదా. ఎంఐఎం పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే అక్కడ. నిజంగా మీరు చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి. 1,00,000 పైన ఓట్లు ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు ఎంఐఎం పార్టీ గతంలో అక్కడ పెద్ద ఎత్తున ప్రభావం చూపినటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయండి ఎంఐఎం అభిమానులు, ఎంఐఎం ఫాలోవర్స్, ఎంఐఎం కార్యకర్తలు, ఎంఐఎం క్యాడర్ అంతా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన మాట వాస్తవం కాదా ఇది? అవునా కదా. ఇప్పుడు కింగ్ మేకరు అక్కడ ఎంఐఎంఏ కదా. ఎంఐఎం లేకుండా మీరు గెలిచేవాళ్ళ? ఇది అసాధ్యం. ఎంఐఎం లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితే లేదు అక్కడ. అంతే కదా, ఇది వాస్తవమైన విషయమే కదా. ఆ భ్రమలోకి బయటకు రండి. మీరు ప్రజలకు మేలు చేయండి. మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయండి. ప్రజలతో మమేకంగా అండి. అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. మీ కింది స్థాయి నాయకత్వాలు, కింది స్థాయి కార్యకర్తలు బాధలో ఉన్నారు చాలామంది కూడా. మీరు ప్రజలు ఫలాలు మీరు అందించండి. ఎమ్మెల్యేలకు కూడా కొంచెం ఫండ్స్ ఇవ్వండి. అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఇస్తేనే కదా. ఎమ్మెల్యేలకు ఫండింగ్ లేక మీ ఎమ్మెల్యేలు కదా బహిరంగ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు.